శ్రీరామ్ ఈరోజు మొట్టమొదటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. అది ఈరోజు వచ్చేసి ఎక్కడెక్కడ వెళ్తాము, ఎలాంటి ప్రదేశాలు మీకు చూపించబోతున్నాను, ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి, అండ్ ఫైనల్గా ఎంత అమౌంట్ ఎన్ని చేస్తామని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోబోతాం అని చెప్పేసి ఇవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి బాస్. ఓకేనా, చూద్దాం మరి ఈరోజు వచ్చేసి ఎంత అమౌంట్ గెస్ చేయండి. చూద్దాం మరి నా గెస్సిన ప్రకారం చెప్పండి బ్రదర్. అడ్రస్ గౌల్దొడ్డే కదా? ఓకే, 23 కిలోమీటర్స్ 36 మినిట్స్. సో గైస్, ఫస్ట్ అయితే ఈరోజు 225 రూపీస్ క్యాష్ కట్ చేశాము. సో మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 211 బాస్. ఇప్పుడు ఎక్కడున్నామంటే గౌల్దొడ్లో ఉన్నాం మనం. సో సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం, అంటే వస్తున్నాం అన్ని 60, 30, 40 చూద్దాం. మంచి ఆర్డర్ తీసుకుంటే రెండో ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కార్వాన్ అంట 194 చూపిస్తుంది బాస్. సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 900 మీటర్ల దూరంలో ఉన్నాడు. సో వెళ్దాం, పికప్ తీసుకుందాం. 35 జియా కూడా ఎక్కడి 21 కిలోమీటర్ ఉందా? 51 మినిట్స్. La 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 la. 209 బాస్, థ్యాంక్ యూ. బాగుంది, పక్కుడే ఉంది. సో గైస్, 2 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి 405 రూపాయలు బాస్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఏంది, కట్టమైసమ్మ దేవాలయం గ్రహ ప్రతిష్ట 4వ తారీఖు 4వ నెల అయిపోయినట్టుగా ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మైసమ్మ టెంపుల్ కార్వాన్ దగ్గర ఉన్నాం బాస్. 3 ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో గైస్, ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అది చేసుకోండి. ఓకేనా, అది విషయం. సో 3 ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. ఓకేనా, ఇది అమ్మవారి టెంపుల్ అనుకుంటున్నా, కట్ట మైసమ్మ టెంపుల్. ఇది అమ్మవారు అమ్మ. అయితే 3వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. గోల్కొండ రోడ్డు చూపిస్తుంది, ఇక్కడ నుంచి 550 మీటర్లు చూపిస్తుంది బాస్. 550 మీటర్స్ చూపిస్తుంది. అండ్ ఫిల్మ్ నగర్ అనుకుంటున్నా, ఇక్కడ ఏదో చూపించింది ఫిల్మ్ నగర్, కానీ అమౌంట్ వచ్చేసి 110, 111 అయితే చూపించింది బాస్. సో మొత్తం వచ్చేసి ఇక్కడ నుంచి 12 కిలోమీటర్ అనుకుంటున్నా, 112. ఓకే, ఇప్పుడు వెళ్దాం పదా. పికప్ లొకేషన్కి వెళ్ళి అప్పుడు క్లారిటీ వస్తుంది నాకు. ఓకేనా బాస్. టక 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 టక. జూబ్లీసా? యా, 9.3 కిలోమీటర్స్ 24 మినిట్స్ ఓన్లీ. లా 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 లా. ఏం రోడ్డు రా స్వామి, గబ్గా ఉన్నాయి రోడ్లు. ఇయ్యా 127 రూపీస్ క్యాష్ అయితే క్యాప్ చేసిన బాస్. ఇప్పుడు 3 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను, అది జగద్గిరి కుట్ట ఎక్కడో. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఎక్కడో మరి ఏదో టెంపుల్ ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు అమౌంట్ వచ్చేసి 515 రూపాయలు అయింది బాస్. ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన, ఎంత ఎక్కడికో జగద్గిరి కుట్ట ఎక్కడో చూడలేదు, అది 116 ఎంతో చూపించింది బాస్. సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 100 మీటర్ల దూరంలో ఉన్నారు. సో పికప్ చేసుకుందాం. ఇది మన 4th ఆర్డర్. 16 కిలోమీటర్లు చూపిస్తుంది బాస్. జగద్గిరి గుట్ట అంట, సచిన్ గొర్రె 16 కిలోమీటర్.
తప్పకుండా. ఇప్పుడైతే 238 రూపీస్ క్యాష్ అయితే కలెక్ట్ చేశాను. సో మనకు అమౌంట్ వచ్చేసి ఈరోజు 756 రూపాయలు బాస్. టుడే ఇయరింగ్స్ వచ్చేసి 756 రూపాయలు. అండ్ జస్ట్ 4 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. 756 రూపీస్ బాస్ టుడే ఇయరింగ్స్. సో ఎక్కడున్నామంటే ఇప్పుడు జగద్గిరి గుట్టల దగ్గర ఉన్నాం బాస్, అది మ్యాటర్. సో 5 ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. 198 రూపీస్ అంటే కిషారెడ్డి పేట చూపిస్తుంది. సో 20 కిలోమీటర్స్ అనుకుంటా. సో ఇప్పుడు కస్టమర్ వచ్చేసి ఇప్పుడు 1.1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. ఇప్పుడు జగద్గిరి గుట్టలో ఉన్నాం బాస్. జగద్గిరి గుట్ట, ఏం గుట్ట? జగద్గిరి గుట్ట బాస్, అది మ్యాటర్. ఇది 5వ ఆర్డర్. ఇది గైస్ ఇక్కడ నుంచి ఎక్కడది కిషారెడ్డిపేట అంట. 22 కిలోమీటర్స్ చూపిస్తుంది. 47 మినిట్స్ ఓన్లీ. 21 కిలోమీటర్స్, సారీ 47 మినిట్స్ అంటే ట్రాఫిక్ ఏం లేదు పెద్దగా. సరే వెళ్దాం. ఇది మన 5వ ఆర్డర్ బాస్. ఈ ఇండస్ట్రియల్ ఏరియా అంతా ఇది. సో గైస్ ఇప్పుడు 213 రూపాయలు అయితే క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను. ఈరోజు వచ్చేసి 954 రూపీస్ భయ్యా. 954 రూపాయలు సంపాదించాము ఇప్పటికీ. అండ్ ఎన్ని ఆర్డర్లు అంటే జస్ట్ 5 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. 954 రూపాయలు పాస్. ఇంకా 6వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కృష్ణారెడ్డిపేట దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఆర్డర్స్ కష్టమే, కానీ బీరం కూడా వెళ్ళాలా. అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి పడవచ్చు ఆర్డర్స్. సరే వెళ్దాం. భయ్యా ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చేసి 9 గంటలుగా వస్తుంది. సో ఇప్పుడు మొట్టమొదటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మొట్టమొదటి రైడ్ కాదు, ఈరోజు వచ్చేసి 6వ రైడ్. కాకపోతే నైట్ టైం వచ్చేసి ఫస్ట్ రైడ్ అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి 6వ రైడ్ యాక్సెప్ట్ చేశాను. నెక్నాంపూర్ అంట. 125 చూపిస్తుంది బాస్ ఇక్కడ నుంచి. సో చూద్దాం మరి. ఈరోజు ఉదయం 5 గంటలు పనిచేశాను, 950 రూపాయలు వచ్చింది బాస్. సో ఇప్పుడు ఒక 3 గంటలు పనిచేస్తా అనుకుంటున్నా, చూద్దాం మరి. సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 250 మీటర్ దూరంలో ఉన్నాడు. ఓటీపీనా 5922నా? అల్కాపూరా, మణికొండ. ఓకే ఓకే. పదకొండు కిలోమీటర్లు ఉందా? 28 మినిట్స్. 156 రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి 1091 బాస్. 6 ఆర్డర్ కంప్లీట్ అయిపోయినాయి. 1091 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మణికొండ ఏరియాలో ఉన్నాం బాస్. ఇది అల్కాపూర్ దగ్గర. ఇంకొక 7th ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు నాకేమర్థమైందంటే ఎక్కువసేపు మనం డ్యూటీ చేయాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఎస్, రేపు నుంచి చూద్దాం. ఈరోజు ఉదయం 5 గంటలు పనిచేశాను. చేస్తే 950 వచ్చింది. ఇప్పుడు 9 గంటలు మొదలు పెట్టాము. అదే చూద్దాం ఎంత అమౌంట్ చేద్దాం. ఇప్పుడైతే 7వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. పంజాగుట్ అంట. కస్టమర్ వచ్చేసి 800 మీటర్ల దూరంలో ఉన్నారు. 112 రూపాయలు ఎంతో అమౌంట్ చూపిస్తుంది బాస్. ఇది మన 7th ఆర్డర్. నైట్ అయితే 2nd ఆర్డర్. చూద్దాం. 12 గంటల వరకు చేద్దాం అనుకుంటున్నా బాస్. మరి ఒక 4-5 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మొదలు పెడదాం. రేపైతే కొద్దిగా గట్టిగా కొడదాం. 1410 ఎక్కడ? పంజాగుట్ట. యా, 13 కిలోమీటర్లు ఉందా? 28 మినిట్స్. ₹119 అయితే క్యాష్ కలెక్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 1205 బాస్ టుడే ఎర్నింగ్స్ అనమాట. 1205. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం పంజాగుట్ట ఏరియాలో ఉన్నాం బాస్. ఏరియా 7 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి.
1205 అది మ్యాటర్. సో ఇంకా 8వ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. లా 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 లా. కొంచెం ముందుకు పోతే ఆర్డర్ పడతాయి. ఇది మొత్తం పంజాగుట్ట బాస్, పంజాగుట్ట సిగ్నల్ ఇది. పంజాగుట్ట సిగ్నల్, పంజాగుట్ట స్టేషన్, పోలీస్ స్టేషన్ మొత్తం ఇదే అనమాట. ఐదు, 4, 3, 2, 1 గో. జాము రాత్రి జాబిలమ్మ జోల పాడనా ఇలా. భయ్యా ఇప్పుడైతే 8వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ వచ్చేసి 800 మీటర్ల దూరం ఉన్నాడు. ఇది పంజాగుట్ట మెట్రో స్టేషన్. 750 మీటర్ల దూరం ఉన్నాడు బాస్. తను కొండాపూర్ అంట. 108 రూపాయలు చూపిస్తుంది. 10 కిలోమీటర్, 11 కిలోమీటర్లు, 11 కిలోమీటర్లు. సో వెళ్దాం. ఇది మన 8వ ఆర్డర్. ఇంకా టైం 2 hours టైం ఉంది. మనసుల్లో మంచోడెవడు ముంచోడెవడు మనసెట్టి చూడాలంతే లోకంలో. ఏం రాస్తున్నారా బా పాట కదా. జనం మెచ్చే నాయకుడు అవుతావు కానీ ఏ సినిమాది బలం ఉంటాయి. 8419 ఓకే. కొండాపురా 12 కిలోమీటర్ చూపిస్తుంది. 23 minutes ఓన్లీ. ముగ్గురు వేసుకొని పోతాను ఇంద్ర స్వామి, నా స్వామి రంగా. అమీర్పేట మెట్రో బాస్. సో గాయస్ ఇప్పుడైతే 133 రూపీస్ ఎర్న్ చేస్తాను. అతను ఫోన్పే కొట్టేశాడు. సరే 133 కాదు, 133 అమౌంట్ అయితే 150 కొట్టేశాడు. సో ఈరోజు వచ్చేసి 1314 భయ్యా. 1314 13, 14. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం కొండాపూర్ ఏరియాలో ఉన్నాం బాస్. 1314 రూపాయలు టుడే ఎర్నింగ్స్. రాజ్యం ఏది లేదు కానీ రాణిలాగా చూసుకుంటా. ఎవరిని? నా లవర్ని. ఉందా? వస్తే అంటే లేదండి లెక్క. ఉన్నది దొబ్బింది. ఒకటి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది, మోసం చేసి వెళ్ళిపోయింది. దున్నపోతుంది, పంది మొహంది. అప్పటి నుంచి అమ్మాయిని నమ్మాలి భయం వేస్తుంది స్వామి, తెలుసా. సర్లే 220 అయితే అండి అంతే డైలాగు. సరే. నా కోసం మారావా నువ్వు, నేను మారాలా? అబ్బా ఆహా, నీక నన్నే మార్చి మింగేవా నువ్వు. ఏమబ్బా అన్నా? 0907. ఎక్కడ లొకేషన్? కుక్కట్పల్లి. ఎక్కడ? ఓకేనా వాళ్ళు సేమ్ లొకేషనే కదా? రైట్, ఓకే ఓకే తెలుసు. 11 కిలోమీటర్లు 20 నిమిషాలు. సో 126 రూపీస్ ఎర్న్ చేశాను బాస్. కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి 1438 రూపీస్ అనమాట ఎర్నింగ్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర ఉన్నాం బాస్. కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, 12 గంటలకు. 1438 అనమాట. 1438. ఏంది ఇంతమంది ఉంటారా బాబు? అన్ని బస్సులు, లాంగ్ బస్సులు అన్నీ. 10వ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. 56 రూపాయలు ఎంత చూపించింది బాస్. 55 ఎంత చూపించింది. ఎక్కడికంటే మాదాపురం చూపించింది. మనం కూడా పోవాల్సిందంతే కదా లాస్ట్లో. ఏం టైమింగ్ అబ్బా, అందుకే యాక్సెప్ట్ చేసిన. 50 రూపాయలైనా సరే. మామూలుగా 50 రూపాయలు యాక్సెప్ట్ చేయను, ఇంకా వెళ్తున్నాం కాబట్టి. సో కస్టమర్ వచ్చేసి జస్ట్ 450 మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఇది మన 10వ ఆర్డర్ ఈరోజు. సో
సో దాన్ని పికప్ చేసుకొని డ్రాప్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది ఈరోజు. రేపు చూద్దాం బాస్, ఎందుకంటే మనం ఎక్కువసేపు డ్యూటీ చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది. నాకు అర్థమైంది. ఈరోజు ఉదయం ఒక 5 గంటలు పని చేశాను, 950 వచ్చింది. ఇప్పుడు ఒక 3 గంటలు పని చేశా. చెప్తా ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత క్లారిటీ ఇస్తా, ఓకేనా? సో ఇప్పుడైతే కస్టమర్ పికప్ చేసుకుందాం. 6.3 కిలోమీటర్స్, 12 నిమిషాలు అయ్యప్ప సొసైటీ అంట బాస్. సో లెట్స్ గో. పర్ఫెక్ట్ అబ్బా. అయ్యప్ప ఎవర్రా పిచ్చిన కొడుకుడు, పిచ్చిన ఉంటుంది.